అతని ప్లేస్ లో మీరుండి మీ లవర్ మీరు తెచ్చిన చాక్లెట్ ని వద్దని చెప్తే మీరేం చేస్తారు? ఎయిదర్ మీరైనా రిటర్న్ తీసుకువెళ్ళిపోతారు, లేదా బ్రతిమలాడైనా కానీ మీ లవర్ కైనా ఇస్తారు కదా. కానీ ఇతనేం చేశాడో తెలుసా? నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది అని చెప్పాను కదా, అయితే ఆ చాక్లెట్ ని నువ్వు తీసుకో ప్రణతి అని ఆ అమ్మాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. చాలా బాధేసింది ఆ టైంలో నాకైతే. సరే, అంతటితో అయిపోయింది అది. ఇలానే చిన్న చిన్నవి చాలానే గొడవలు జరిగాయి. నేను చాలా హర్ట్ అయ్యి తనతో ఆ టైంలో మాట్లాడలేదు, గొడవ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వద్దన్న చాక్లెట్ ఆ అమ్మాయికి ఇచ్చావు, అదే నేను ఈ లవ్ వద్దు అంటే అలానే వేరే అమ్మాయిని చూసుకుంటావా అనేసరికి అతను ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నాడంటే అర్థము అతను వేరే అమ్మాయిని చూసుకుంటాడు అనే కదా. సో అందుకని కొన్ని డేస్ మాట్లాడుకోలేదు. అయితే ఆ టైంలో మా ఫ్రెండ్ కి వాళ్ళ లవర్ కి గొడవ వచ్చింది. ఇద్దరి లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు. మూడవ వ్యక్తి దూరకూడదు. ఇతనేమో సమాజ సేవ చేసే వ్యక్తి కదా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, మా ఫ్రెండ్ ఏమో తన పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ గొడవని ఇతనికి చెప్పడము, మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఏమో ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ గొడవని ఇతనికి చెప్పడము. వాళ్ళ ఇద్దరి మధ్య మాటలు లేకపోయేసరికి ఇతనే బ్రోకర్ లాగా వాళ్ళ ఫీలింగ్స్ ఒకరికి ఇంకొకరికి షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ అమ్మాయి వాళ్ళ లవర్ కి ఏమైనా చెప్పాలి అనుకుందనుకోండి, తను వచ్చి ఇతనికి చెప్పుద్ది, ఇతను వెళ్లి ఆ అబ్బాయికి చెప్తాడు. అలాగా బ్రోకర్ లాగా ఉండేవాడు. అలాగా వాళ్ళిద్దరిని కలిపి ఏదో ప్రపంచానికి మంచి చేసినట్లు, మన కంట్రీకి కప్ సాధించినట్లు బిహేవ్ చేసేవాడు. తన లవ్ లో ప్రాబ్లం ఉంది, దానిని సాల్వ్ చేసుకుందామని ఉండదు. ఎంతసేపటికి పక్క వాళ్ళ లవ్ కి హెల్ప్ చేయడమే. వాళ్ళేమో ఇద్దరు కలిసిపోయాక ఇతన్ని తిట్టుకుంటూ ఉంటారు. సరే, అది అయిపోయింది. మా బీటెక్ వచ్చింది. ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, నాతో టైం స్పెండ్ చేయాల్సింది పోయి తన ఫ్రెండ్స్ కపుల్స్ గా ఉంటే వాళ్ళకి ఫొటోస్ తీయడము, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడము ఉన్నాడు. ఇంకా ఆ ఇయర్ కూడా అలానే అయిపోయింది. తనకి బ్యాక్లాగ్స్ మాత్రం అలానే ఉన్నాయి. నా బీటెక్ సబ్జెక్ట్స్ ఏమో అన్ని క్లియర్ అయిపోయాయి.